మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండవ గొలుసు భాష. మనిషినే కాదు తరాలను సైతం కలిపే గొప్ప శక్తి భాషా సంస్కృతులకు ఉంది. అందుకని భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి. మొదట అమ్మ భాష, ఆ తర్వాత పరాయి భాష. ఇంగ్లీష్కి మనం వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కూడా చదువుకోవాలి, హిందీ కూడా చదువుకోవాలి. దేశంలో పైకి వెళ్ళాలంటే, మన ఊరు దాటి ఢిల్లీకి వెళ్ళాలంటే హిందీ రావాలా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలా. అందుకని ఆ భాష కూడా నేర్చుకోవాలి. కానీ అసలు భాష పునాది అమ్మ భాషలో ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి నేను తరేపల్లి కోరుతూ ఉన్నాను. దాంతోపాటు ప్రభుత్వానికి కూడా చెప్పాను, నేను బాబు గారికి కూడా చెప్పాను, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వండి. ఎందుకంటే ఉండేది తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొంతమంది రాకపోతే వాళ్ళు తెలుగు మాస్టర్లను పెట్టించుకొని వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తయారు చేసి తెలుగులో ఉత్తర్వులు ఉండేవి. సంతోషం. నేను ఇవాళ చూశాను తెలుగు భాషలో ఉత్తర్వులు ప్రభుత్వం ఇస్తూ ఉంది, చాలా సంతోషం. కానీ అసలు ఉత్తర్వు తెలుగు భాషలో ఉండాలా, కాపీ దాని ప్రతి ఇంగ్లీషులో ఉండాలి. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, ఇంగ్లీష్ వాళ్ళం కాదు, భారతీయులం. ఈ విషయాన్ని అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.